హలో ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనకి ఇప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మనకి పుష్ప ట్రైలర్ అయితే వచ్చింది. అసలు తగ్గేది లేదంటూ. సో అయితే ఈరోజు ఆ ట్రైలర్ చూసి మనం ఒకసారి రివ్యూ చెప్పుకుందాం. అసలు ఎలా ఉందో ఏంటి, అసలు మనకి ఎలాంటి ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, సాంగ్స్ ఏంటి. సో ఓవరాల్గా మనకి ట్రైలర్ చూస్తే ఎంతగా అర్థం ఉంది. ఈరోజు మనకైతే పాట్నాలో ఫస్ట్ టైం అనుకుంటా మన తెలుగు మూవీ పాట్నాలో ట్రైలర్ కోసం చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చింది అక్కడ. సో మంచి రెస్పాన్స్ అయితే ఉంది. సో అదైతే మనం చూసి ట్రైలర్ ఎలా ఉందో చెప్దాం అనమాట. ఓకే, లెట్స్ సీ. సో ఓపెనింగ్ అయితే అదిరిపోయింది. ఎవరు కూడా డబ్బంటే లెక్కలేదు, పావులంటే భయం లేదు. వీళ్ళలో తినేల బాధ ఏదో ఉంది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. డైలాగ్ అయితే బాగుంది. అది కూడా రష్మిక మందానతో చెప్పించడం అనేది ఇంకా బాగుందన్నమాట. ఓకేనా. సో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంది. డైలాగ్స్ అయితే ఇంకొంచెం అదిరిపోయేలాగా ఉన్నాయి. చూద్దాం ఇంకా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంతకుముందు ఏదైతే ఉందో దానికి కంటిన్యూషన్గానే ఉంది. శ్రీవల్లి నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా? ప్రపంచకాల సూపర్ స్టార్. వచ్చాడు. మళ్ళీ స్వాగ్ పార్ట్ 1లో ఏదైతే స్వాగ్ ఉందో అదే పుష్ప పార్టీ ఉంది. చాలా బాగున్నాయి. నాకు రావాల్సిన పైసా నాయనా తనైనా కష్టపడాల్సి అనిపిస్తుంది. అది 7 కొండల మీద ఉన్న అంతా సెట్టింగ్స్ కానీ 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అలవాటు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. మనకి డాల్బీ సినిమా కూడా సపోర్ట్లో ఉంది. సో అయితే ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా మనకి ఒక మంచి థ్రిల్లింగ్ అయితే ఉంది, మంచి ఎక్సైట్మెంట్ ఉంది అందులో. అంటే మనోడు మన లోకల్ నుంచి ఎదగాలని తప్పంతో ఇంటర్నేషనల్గా ఎదగడం కానీ, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇంకా పోలీస్ సీక్వెన్స్ కానీ, సో విజువల్స్, మ్యూజిక్ అంతా కూడా ఇంకొంచెం అంటే పుష్ప ఎలాగైతే హిట్ అయిందో సో దానికంటే కూడా కసిగా మనకి ఇంకా బాగా హిట్ అవ్వాలి అంటే ఇంకొంచెం ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి. సో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం కొంచెం బాగా చేయాలి అని ఇదిగా చేసినట్టయితే మనకు అనిపిస్తుంది. నిజంగా రియల్లీ అప్రిషియేటెడ్ అనమాట. ఇంతకుముందు ఎప్పుడు మనం మూవీస్కి రివ్యూ చేయలేదు. సో ఇది పర్టికులర్గా ఎందుకు చేసామంటే ఈ ప్రాజెక్ట్ అనేది సో చాలా ప్రెస్టీజియస్గా మన వాళ్ళు తీసుకొని చేయడం కూడా జరిగింది. సో అవుట్పుట్ కూడా మనకు అయితే అలా కనిపిస్తుంది. సో సినిమా అయితే హోప్ చాలా బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక జనరల్గా అంటే నా రివ్యూ ఏం కాదు, ఒక రియాక్షన్ అనమాట అంతే. సో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. సో మ్యూజిక్ పరంగా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు మామూలుగా లేదు. సో సాంగ్స్ కూడా బాగుంటాయని ఆశిస్తున్నాం. సో లెట్స్ సీ సాంగ్స్ అయితే మనం చూద్దాం. నెక్స్ట్ సాంగ్స్ అయితే మనం వెయిట్ చేస్తున్నాం కానీ. థ్యాంక్ యూ వెరీ మచ్.